ఢిల్లీలో ఐఆర్ఎస్ ఫ్యామిలీకి సంబంధించి ఒక పాపని పనివాడు ఎంత క్రూరంగా దౌర్జన్యంగా అమ్మాయిని చంపాడు అంటే చెప్పడానికి లేదు. 22 ఏళ్ల పాప గ్రూప్స్కు ప్రిపేర్ అవుతుంది, టాపరు కాలేజీకి. తల్లి తండ్రి ఇద్దరు ఐఆర్ఎస్ జాబ్స్, పెద్ద సెక్యూరిటీ, పెద్ద ఆఫీసర్స్, బోల్డ్ సెక్యూరిటీ ఉంటుంది. వాడిని తీసేశారు పనిలోంచి. వీళ్ళ ప్రతి బెడ్రూమ్కి, ప్రతి రూమ్కి, ప్రతి డోర్కి, ప్రతి దానికి పాస్వర్డ్స్ ఉంటాయి. అయినా కూడా వీళ్ళు పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోకుండా ఇలాంటివి వాళ్ళ పర్సనల్ సెక్రటరీలు కానీ వాళ్ళ పర్సనల్గా ఉండే స్టాఫ్ కానీ చూసుకోవాలి. ఒక పనివాడు బయటికి వెళ్ళిపోయాడు అంటే వాడు మళ్ళీ ఎందుకు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, సార్ లేరు, మేడం లేరు, ఎందుకు వెళ్తున్నావు లోపలికని అడిగే ఇది లేకుండా వాడిని లోపలికి ఎలా పంపిస్తారు? అప్పటికి ఇంకా పనివాళ్ళు ఇంట్లో లేకపోవడం ఏంటి? అర్థం కాని విషయంగా ఉంది. సెక్యూరిటీ ఉంటుంది కదా, సెక్యూరిటీ ఏం చేస్తున్నారు లోపలికి పంపించేటప్పుడు? అంత పగడ్బందీ సెక్యూరిటీ ఉన్న వాళ్ళ ఇళ్లలోకి ఐఏఆర్ఎస్ ఫ్యామిలీలోకే వచ్చి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఐఆర్ఎస్లే, ఫ్యామిలీలోకి వచ్చి వాడు చంపగలిగాడు ఒక ఆడపిల్లని, లైంగిక దాడి చేసి అంటున్నారు. ఇంకా జరగాల్సి ఉంది, పాపం పెద్ద కుటుంబంలో వచ్చిన ఆడపిల్ల కదా, జరగలేదు అంటున్నారు. వాడు డైరెక్ట్గా వాడికి తాళాలు ఎక్కడ పెడతారు, కీస్ ఎక్కడ పెడతారు, వాళ్ళు జిమ్కి వెళ్తారా, ఏ టైంకి వెళ్తాడు? మరి 1.5 year పనిచేశాడు వాళ్ళ ఇంట్లో. దయచేసి వయసులో ఉన్న ఆడపిల్లలు కానీ 40+ ఉన్న ఆడవాళ్ళు ఇంట్లో మీ వైఫ్లు ఉన్నప్పుడు మగవాళ్ళని దయచేసి పనుల్లోకి పెట్టుకోవడం కానీ చేయటం కానీ చేయకండి. ఇలాంటి ఈ పరిణామాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అంతేకాకుండా వాడు అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం, వాడు డబ్బులు లెక్క చెప్పకపోవడం, దొంగతనాలు చేయడం, అవన్నీ చేస్తున్నాడని పనిలోని తీసేశారట. తీసేయటమే కాకుండా వాడు ఎప్పుడన్నా వస్తే ఈ టైపు వాడిని ఎలా చెయ్యొద్దు అని చెప్పకుండా వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు. వాడు ప్రతి డోరు వాడి ఫింగర్ ప్రింట్స్తో వాడు ఆ నెంబర్స్ తెలుసు కాబట్టి వాడికి పాస్వర్డ్స్ అన్నీ చేసుకుంటూ పైన డాబా మీద చదువుకుంటున్న పాప దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు వచ్చావు అంటే, నీ మీద ఇష్టం నాకు అందుకని వచ్చాను అని వాళ్ళిద్దరి మధ్యన మాటలు జరిగినట్టు, అమ్మాయి వెళ్ళిపోమని చెప్తే వాడు అక్కడ ఉన్న దాంతో బలంగా కొట్టినట్టు, ఆ అమ్మాయిని కిందకి తీసుకురావటం, వీడికి రక్తం చేతులు కావటం, ఛార్జింగ్ వైర్లతో చంపాడని కొంతమంది చెప్తున్నారు. ఆ పాస్వర్డ్ ఓపెన్ కాకపోవడం, తర్వాత ఏవో చేయటం, స్క్రూ డ్రైవర్లో తిప్పతీయటం, ఇంత వాడు భయభ్రాంతికి గురయ్యేటట్టు ఇంట్లో చేస్తుంటే ఒక్క సీసీ కెమెరా ఇంట్లో ఉన్న కనీసం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా ఇతను వెళ్ళటం కానీ చేయటం కానీ చూడలేదు అంటే ఎంత బాధాకరమైన విషయం అండి. ఒక ఆడపిల్లకి, అందులో ఐఆర్ఎస్ ఫ్యామిలీకి సెక్యూరిటీ లేదా? అందులో చంపడం కూడా అతి పైశాచికంగా చంపుతాడా? వాడు అంతకుముందు రోజే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాట. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్ లేకపోయేసరికి ఫ్రెండ్ భార్యని కూడా ఇట్లాగే లైంగిక దాడి చేసి పైశాచికంగా అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా కొరికి రక్తం వచ్చినట్టు హింస పెట్టి చాలా భయభ్రాంతులకు గురయ్యే విధంగా అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. చాలా దుర్మార్గంగా చేసి అక్కడి నుంచి వచ్చి 10,000 రూపాయలకి వేరే చోట సెల్ ఫోన్ అమ్మేసుకుని రావడంతో 24 గంటల్లో మళ్ళీ ఇంకో అమ్మాయి మీద దాడి చేసి వాడు అంత పైశాచికంగా చేశాడు అంటే వాడు ఎంత క్రూరంగా ఉన్నాడండి. భయం వేస్తుంది అప్పుడప్పుడు ఇట్లాంటివి చూస్తుంటే. పని వాళ్ళని పెట్టుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఇంట్లో వయసు వచ్చిన పిల్లలున్నా, ఎవరున్నా ఎవరిని నమ్మాలి, ఎట్లాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి భయభ్రాంతులు గురయ్యే పరిస్థితులు చూడండి. ఒక్కసారి పనిలోంచి వెళ్ళిపోయిన వాళ్ళని వెనక్కి రమ్మంటం కానీ, వాళ్ళ చేత పనులు చేయించుకోవడం కానీ, వాళ్ళకి పర్సనల్ సెక్యూరిటీ ఉన్నప్పుడు వాళ్ళే ఇవన్నీ చూసుకోవాలి. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, వాడు ఎందుకు వచ్చాడు అనేది చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా. అలా ఒక మనిషిని అలా లోపలికి ఎలా వదిలేస్తారు? అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత సెక్యూరిటీకి సిబ్బందికే కదా. చూడండి ఇప్పుడు ఆ పాప ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు ఎవరైనా? చాలా బాధాకరమైన విషయం. పని వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి. ఇన్నిసార్లు నేను ఎప్పుడు ఎందుకు చెప్తానంటే, వాళ్ళు ఒక్కసారి దుర్మార్గత్వంగా ఆలోచించిన తర్వాత ఎక్కడి దాకైనా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది డబ్బు, చెడు అలవాట్లు, మందు, గంజాయి, ఇలాంటి బానిసత్వానికి మరిగి ఎట్లాగైనా డబ్బు సంపాదించాలో, ఎవరినైనా చంపేయాలని క్రూరత్వంతో ఉంటున్నారు. ఆలోచించండి ప్లీజ్.